శుభమస్తు. శ్రీరామ జయం. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మహాలక్ష్మీ నమః. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. ఏ విధంగా అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది, ఏ విధమైన పద్ధతిలో మనం అమ్మవారిని సేవించుకుంటే మన సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి, విజయం సాధించగలుగుతాం. అమ్మవారిని పూజిస్తే ధనం వస్తుందా? రాదు. అమ్మవారిని పూజిస్తే శత్రువులు అంతమవుతారా? కారు. అమ్మవారిని పూజిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి మరి? మనోబలం, ఆత్మవిశ్వాసం, స్థిర సంకల్పం, దృఢ నిశ్చయం. ఈ 4 ఉన్న చోట అష్టలక్ష్ములు వచ్చి చేరతాయి. ఎక్కడ మనోబలం అన్న ఆ లక్ష్మీ స్వరూపాన్ని మనం పోగొట్టుకుంటామో అక్కడ ఇంకా ఏ లక్ష్మి కూడా ఉండడానికి ఇష్టపడదు. ఆ మనోబలం అన్నదానికే ధైర్యలక్ష్మి అని మనకు అష్టలక్ష్ములలో అమ్మవారి పేరును ఆధ్యాత్మిక ప్రపంచం ఇలా సూచిస్తుంది. సంపద, సంతానం, ధాన్యం, భూమి, స్వర్ణం, బంగారం, ఆస్తిపాస్తులు, బంధువులు, మంచి మాట, ఇవన్నీ కూడా ధైర్యం ఉన్న చోటే ఉంటాయి. పూర్వం ఒకానొక చిత్రంలో ఆ చిత్రానికి మాటలు వ్రాసిన రచయిత సాహసంసేరా డింబక ధైర్యలక్ష్మి వరిస్తుంది, రాజకుమారి లభిస్తుంది. ఇలాంటి మాటలతో మనలో ధైర్యలక్ష్మి అంటే ఎలా ఉంటుందో ఒక ఊహ కలిగించే ప్రయత్నం చేసినట్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ధైర్యలక్ష్మి కమలంలో కూర్చొని అరచేతిలో కాయిన్స్, నాణాలు అలా విడిచిపెడుతూ ఉన్నట్లుగా ఇది మనం చూచేటటువంటి ఒక చిత్రం. మహాలక్ష్మిని పూజించే సమయంలో అమ్మవారి పాదాలు కూడా కనిపించకుండా కమలంలో లోన ఉంటాయి. కొల్హాపురంలో మహాలక్ష్మి అమ్మవారి పాదాలు కూడా మనం చూడకుండా ఎప్పుడూ కూడా వెండి పాదుకల చేత కప్పి ఉంచుతారు. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే మనకు దర్శన భాగ్యం, యోగం కలిగిస్తారు. ఊరికే చూడకూడదు. ఇవేళ ఎందుకు చెప్తారంటే మహాలక్ష్మి అమ్మవారి వాహనం ఉలూకం, గుడ్లగూబ. గుడ్లగూబను చూడడానికి ఇష్టపడని మనం అమ్మవారిని చూడడానికి ఇష్టపడతాం. గుడ్లగూబ మనకొక అరిష్ట సూచన, అపశకునం. ఆ మాట అనడానికి, వినడానికి కూడా మనం ఇష్టపడం. కానీ అమ్మవారిని పూజిస్తామే, మరి అమ్మవారి వాహనం ఉలూకం కదా. అర్థం ఏమిటి అంటే ఎక్కడ మనం అమ్మవారిని డబ్బు, సంపద, బంగారం, నవరత్నాలు, వెండి ఇలా ఆలోచనలు చేస్తూ ఉంటామో గుడ్లగూబ ఆ పక్కనే ఉంటుంది, రోగకారకంగా మారుస్తుంది. అమ్మవారిని ఆనందప్రదంగా చూస్తామో చిరునవ్వులతో, ఆనందం కలిగించేదిగా, ఆనందాన్ని ఇచ్చేదిగా, అందరితో అనుబంధాన్ని పెంచేదిగా, ఆత్మీయానుబంధాలను అందరితో కూడా బలంగా, దృఢంగా మార్చేదిగా ఇలా చూస్తూ ఉంటామో ఇక మనకి గుడ్లగూబ కనిపించదు. అమ్మవారే కనిపించడంతో మన మంచిని కోరే వారి సంఖ్య పెంచుకున్న వారం అవుతాం. శుక్రవారం నాడు అమ్మవారిని పూజించే నిమిత్తమై పులిహోర నివేదనగా సమర్పించాలి. చింతపండు పులిహోర మరింత విశేషం. తెల్లని వస్త్రాలు ధరించాలి. అమ్మవారిని చేమంతులు, మల్లె పువ్వులు, గులాబులు ఇలా మన ఇంట్లో మనకు లభించిన ఏ పుష్పాలతోనైనా పూజించినట్లయితే అమ్మ అనుగ్రహంతో సంకల్ప సిద్ధిని పెంచుకున్న వారం అవుతాం. అందరి క్షేమాన్ని కోరుకున్న వారము అవుతాం. అమ్మను దర్శించడానికై ఆధ్యాత్మిక ప్రపంచం అందించిన సులభమైన మార్గం ఒకటి ఉంది. అది చిరునవ్వు. నవ్వుతూ అందరినీ పలకరిద్దాం. నవ్వులో అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.